లోపల మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ నీరు నిల్వ ఉన్నట్లయితే ఖచ్చితంగా గ్రామ పంచాయతీ వాళ్ళకి తెలియజేసి బ్లీచింగ్ పౌడర్ చల్లమని చెప్పాలి. ఇంట్లోపల తయారైన చెత్త చెదారం, మిగిలిపోయిన అన్నం కానీ లేకపోతే బీడిలా కత్తిరించిన ఆకు కానీ మురికాలలో వేసుకున్నట్లయితే అమ్మ దాన్ని ఇట్రమ్మా కార్యక్రమం మీ గురించి అమ్మా ఇట్రండి, మీ గురించే, మీ అందరి గురించే దాన్ని. అయితే మురికి కాలువలో వేసినట్లయితే మురికి నీరు అంతా ఒక్క దగ్గర జమ అయితే ఏమవుతుందంటే దోమలు ఈగలు అభివృద్ధి అంది. ఈగలు ఆ మురికి నీరు మీద వాలిన ఈగలు ఏవైతున్నాయో మళ్ళీ మన ఇంట్లోకి వచ్చి మనం తినే ఆహార పదార్థం వాలినట్లయితే ఆహారాన్ని మనం తినడం వల్ల వాంతులు విరోచనాలు అవుతాయి. ఈ ఎండాకాలం గావర్ అవుతుంది, మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది. అవునా కాదా? కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే దోమల అభివృద్ధిని మనం ఉండడం వల్ల మనకు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా జ్వరాలు వచ్చి కూడా విష జ్వరాలు వచ్చి మనిషి చనిపోతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన పంచాయత్ సెక్రటరీ గారి ఆధ్వర్యం లోపల మన కార్యక్రమం చేయడానికి ఇటు రావడం జరిగింది. ఈ కార్యక్రమం మీ అందరి కోసం. ఇంకొక విషయం ఏంటంటే పల్లెటూరు లోపల దాదాపుగా పిల్లగాళ్ళందరూ గంజాయి, నల్ల మందు, ఈ మన మద్యపానానికి, సిగరెట్లు, గుట్కాలకు అలవాటు పడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే బండ్ల మీద ముగ్గురు పోవడం, అధిక స్పీడ్ తోటి పోవడం, రోడ్ల మీద వెళ్ళి ఎవరికో గుద్ది వీళ్ళు చనిపోవడం, ఎదుటోళ్ళు చనిపోవడం అనేది జరుగుతుంది. చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి పిల్లగాళ్ళు కాలేజీకి పోతున్నా లేకపోతే స్కూల్ కు చక్కగా పోతున్నా లేదా అనేది ప్రతిరోజు గమనించుండి. ఒకసారి కాలేజీకి 2 సార్లు 3 సార్లు సంవత్సరం లోపల పోయి పిల్లాడు వస్తుందా లేదా అనేది అటెండెన్స్ రిజిస్టర్ చూడండి. 10th క్లాస్ పిల్లలు కూడా చక్కగా పోతున్నది తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క నడవడిక, వాళ్ళ ప్రవర్తన మనము గమనించినట్లయితే వాళ్ళ ఎట్లున్నారు, మందు ఏమైనా తాగుతున్నా, బీర్లు విస్కీలకు అలవాటు పడరా, డ్రగ్స్ కి ఏమైనా అలవాటు పడరా పిల్లగాళ్ళు అనేది చూసి వాళ్ళని మార్పించే బాధ్యత మనం తీసుకోవాలి. లేకపోతే రోడ్ల మీదకి వెళ్ళిన తర్వాత చేతికి వచ్చిన పిల్లగాళ్ళు ఏమైతుందంటే లారీ కింద, బస్ కింద పడి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ డ్రగ్స్ కానీ, గంజాయి కానీ వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఉన్నా కానీ లేకపోతే ఎవరైనా సేవించినా కానీ వాళ్ళ దగ్గర ఉన్నా కానీ వాడని సాగు చేసినా కానీ ఖచ్చితంగా పోలీసు వారికి తెలియజేయాలి. ఇవన్నీ ఎందుకంటే రేపు పొద్దున పిల్లగాళ్ళ కోసం మనం అందరం కష్టపడుతున్నాం. అవునా కదా? పిల్లగాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలి, వాళ్ళు గొప్పగా ఉండాలి, వాళ్ళు గొప్పగా చదువుకోవాలి, గొప్పగా పెళ్లి చేయాలి, వాళ్ళందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మనం చేస్తా ఉంటే వీళ్ళన్నిటికీ అలవాటు పడి అంటే మాదక ద్రవ్యాలకు, దానికి దీనికి అలవాటు పడి పిల్లగాళ్ళు ఏం చేస్తున్నారంటే బండి మీద ముగ్గురు పోవడం, విపరీతమైన స్పీడ్ తోటి పోయి యాక్సిడెంట్ అయి చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇవన్నీ మాన్పించే బాధ్యత మీరందరూ తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మనం ఎంత కష్టం చేసినా ఏం చేసినా గానీ మనం ఆరోగ్యంగా లేకపోతే అది అంత సంపాదన అంతా వేస్ట్. మనము పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకొని మన అందరం ఆరోగ్యంగా ఉన్నామంటే రేపు పొద్దున మనం సంపాదించినంత మనకు పిల్లలకు ఉపయోగపడుతుంది. లేకపోతే హాస్పిటల్కి పోతే ఇప్పుడు ఎక్కడికైనా కానీ లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. చిన్న జ్వరం అని పోతే ఆయన ఐసీయూలో జాయిన్ చేసి మనకు ఆక్సిజన్ పెట్టి ఒక 4-5 రోజులు అయిన తర్వాత మన ₹1,00,000 వేసి మనకి ఇంటికి పంపిస్తాం. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, మనం హాస్పిటల్ పాలు కాకుండా ఖచ్చితంగా పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇంకోటి ఏంటంటే ఆరు బయట మల విసర్జన చేయొద్దమ్మా. దయచేసి మరుగుదొడ్డుకోవాలి, మరుగుదొడ్డు లోపలే మల విసర్జన చేయాలి. ఆరు బయట డబ్బాలు పట్టుకుని పోయే సంస్కృతి మానుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ పల్లెటూరు లోపల అనాది కాలం చూస్తున్నాయంటే అప్పట్లెక్క లేవు. ఇప్పుడు రోగాలు, చిన్న జ్వరం వచ్చిందంటే మనిషి ఇంటికి వచ్చేదాకా తెలియదు, హాస్పిటల్కి అయిన అట్లాంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మీ ఆరోగ్యాన్ని మీరు అందరూ కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కాబట్టి గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకు సహకరించండి, వాళ్ళని కూడా గౌరవించండి. చెత్త చెదారం తీసుకపోతున్నా అని చెప్పి తీసుకొని తీసుకో చిరాకు పడదు. ఎందుకంటే మన ఇంట్లో తయారైన చెత్త చెదారాన్ని ఖచ్చితంగా బుట్టల లోపల ఉంచి గ్రామ పంచాయతీ బండికిచ్చి వాళ్ళకి సహకరించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా మిత్రుడు సురేష్ గలం లోపల ఒక మంచి పాట విందాం. అందమైన తెలంగాణ కోరుదాం, స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం. మన పల్లెల పండుగ ప్రగతికి నిండుగా, మన పల్లెల సిరిమల్లె చిందులు వేయాలిరా. మారుదాం 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 మనమంతా మారుదాం, స్వచ్ఛమైన తెలంగాణ కోరుదాం, స్వచ్ఛమైన
స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలలాడాలిరా, వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి. సర్కారు అండగుంది స్వచ్ఛతనే కోరుకుంది, మనమంతా అండ నిలిచి ముందుకు నడవామంది. మారుదాం మారుదాం మారుదాం, మనమంతా మారుదాం, అందమైన తెలంగాణ కోరుదాం, చూపుదాం విశ్వాసం చూపుదాం, స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం. తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి, పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి. చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి, పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి. మన పల్లెల పండుగ ప్రగతికి నిండుగా, మన పల్లెల సిరిమల్ల చిందులు వేయాలిరా. మారుదాం మారుదాం మారుదాం, మనమంతా మారుదాం, అందమైన తెలంగాణ కోరుదాం, చూపుదాం విశ్వాసం చూపుదాం, స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం, స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం, స్వచ్ఛమైన జగిత్యాల బిడ్డలం. కాబట్టి అమ్మ దయచేసి ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించండి. మీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని మీ పిల్లల భవిష్యత్తు కూడా బంగారు బాటలు వేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గంజాయి, డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలు ఇవి కూడా సేవించుకుంటూ పిల్లలు ఎవరైనా కనిపించినా కానీ దయచేసి వాళ్ళని సక్రమార్గంలో పెట్టాల్సిన బాధ్యత మీ అందరి మీద అని చెప్పి తెలియజేస్తూ, ఇంకొకటి ఏంటంటే పిల్లగాళ్ళ భవిష్యత్తు కోసమే మనందరం కష్టపడుతున్నాం కాబట్టి వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ దోస్తాను ఎట్లా ఉంది, వాళ్ళు ఏ దోస్తులతో తిరుగుతున్న విషయం కూడా మీరు అప్పుడప్పుడు గమనిస్తూ ఉండండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు కూడా ఏదైనా పెళ్లిళ్ళకు పేరంటాలకైనా కానీ కొంచెం దయచేసి హెల్మెట్ ధరించండి. ఎందుకంటే ఏదైనా ప్రమాదం అనుకోకుండా జరిగినా కానీ మన తలకి ఏం దెబ్బ తాకుండా ఉంటది. అలాగే బండికి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇన్సూరెన్స్ ఎందుకు ఉండాలంటే మనం అయిపోయిందంటే బండి ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ వస్తుంది ఒక సంవత్సరానికి, తర్వాత మనం ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఏమైతే ఒక 1000 రూపాయలు ఏముంటది సంవత్సరానికి, 1000 రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి. కాబట్టి దయచేసి మన ఆరోగ్యం మన చేతిలో, మన ప్రాణం మన చేతిలో ఉంది కాబట్టి రోడ్డు మీదకి ఎక్కినామంటే ఎన్ని వాహనాలు వస్తాయో ఎట్లా వస్తాయో మనకు తెలియదు. కాబట్టి దయచేసి ఇవన్నీ పాటించండి. ఎక్కడన్నా మనం పోలీసులకు కానీ లేకపోతే ట్రాఫిక్ వాళ్ళకి కానీ మనం దొరికినట్లయితే జరిమానాలు భారీగా విధిస్తున్నారు. మైనర్ పిల్లగాళ్ళు 10వ తరగతి ఇంటర్మీడియట్ కాగానే మనం బండ్లు ఇచ్చి బయటకు పంపుతున్నాం. 10వ తరగతి కాగానే మా పిల్లగాడు బాగా పెరిగినని చెప్పి మనం బండి ఇచ్చి పంపిస్తున్నాం. ఆ పిల్లగాళ్ళకి ఎక్కడన్నా దొరికినట్లయితే ఇప్పుడు 25,000 రూపాయల జరిమానా ఉంటది. బండి ఇచ్చిన ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులకు ఖచ్చితంగా జైలు శిక్ష ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే చిన్న పిల్లగాళ్ళ మైనర్లకు డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకు బండ్లు ఇవ్వద్దండి దయచేసి. మన బండి సీజ్ చేయబడుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మైనర్ పిల్లగాళ్ళు ఎవరు దొరికినా 25,000 రూపాయలు జరిమానా ఉంటుంది, జైలు శిక్ష కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాలను గమనించండి. మీరు ఎవరైనా కానీ అంటే మన గ్రామం లోపల మనం ఏదైనా పెళ్లిలో కానీ పేరెంటాలకు కానీ ఎక్కడ వెళ్ళినా కానీ మనకు రాత్రి చీకటి అయితే కానీ ఏదైనా మద్యం సేవించినట్టయితే ఆ రాత్రి కూడా ప్రయాణం మానుకోవాలి. ఎందుకంటే ఇంటి యజమాని ఏదైనా చనిపోతే ఆ ఇంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా వాళ్ళు వెనుకబడిపోతారు. కాబట్టి దయచేసి విషయాలను గమనించండి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా మిత్రుడు ప్రవీణ్ గారు ఒక మంచి పాట ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఒక్కరా ఇద్దరా ఎందరో, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. కాలే కడుపుల
సంపీరోళ్ళు ఎందరో లైటు లేని లారీ బ్రేకు లేని బస్సు నడిపి సంపేటోళ్ళు ఎందరో మన ఇల్లు వాకిలి భార్య పిల్లల భవిష్యత్తు నీదని తెలుసుకో వేగము కన్నా ప్రాణమే నిన్నని ఈ రోజన్నా తెలుసుకో మన ఇల్లు వాకిలి భార్య బిడ్డల భవిష్యత్తు నీదని తెలుసుకో వేగము కన్నా ప్రాణమే నిన్నని ఈ రోజన్నా తెలుసుకో పోయిన ప్రాణము తిరిగి రాదన్నా జీవిత సత్యము నేర్చుకో ఒకరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలను పోతున్నారో ఈ రోడ్డు మీద ప్రాణాలను పోతున్నారో ఈ రోడ్డు మీద ప్రాణాలను పోతున్నారో ఈ విషయాలన్నీ తెలుసుకోండి. మేము చెప్పిన విషయాలన్నీ పాటించండి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వేగం కంటే నెమ్మదిగా వెళ్ళండి. మీ గమ్యస్థానాలకు చేరుకోండి. ఎందుకంటే టూ వీలర్ మీద చాలా మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. మీ ప్రాణాలు కాపాడుకోవాలని. ఇంకోటి ఏంటంటే గంజాయి డ్రగ్స్ సాగు చేసిన ఎవరి దగ్గర ఉన్నా కానీ దయచేసి పోలీస్ వారికి సమాచారం ఇచ్చి వాళ్ళకి సహకరించండి. పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి. హాస్పిటల్కి పోయి లక్షలు పెట్టుకునే బదులు మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకొని కొంచెం జ్వరం రాగానే హాస్పిటల్ తొందరగా చూయించుకొని తగ్గే ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే కుటుంబానికి మనమే ఆధారం కాబట్టి మనం పనులు చేస్తే అన్ని పల్లెటూరు లోపల దాదాపు ప్రతి ఒక్కరి మధ్యతరగతి కుటుంబాలే కాబట్టి మనం చేస్తేనే ఇల్లంతా గడుస్తుంది. కాబట్టి ఫస్ట్ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల ఇక్కడ పంచాయత్ సెక్రటరీ గారు మన కారోబార్ గారి నేతృత్వం లోపల కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన జోనిపల్లి గ్రామ ప్రజలందరికీ విన్న తల్లులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.